మోహం అన్నది ఎంత దారుణమైనదో ఇక్కడ స్పష్టమైంది. అంచేత ఏదైనా పెంచుకుంటూ పోవాలి అంటే ఆస్తుల్ని పెంచుకున్న ప్రతిదీ పంచాయతీకే వెళుతుంది. దేవతలలాగా పంచుకున్నదంతా పంచామృతం అవుతుంది అన్నది దీంట్లో ఉన్న తత్వ రహస్యం. వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని అష్టమ స్కంధంలోని 10వ అధ్యాయంలో చివరి భాగంలో ఉన్నాం. వృషా కపిస్తు జంభేన మహిషేణ విభావసో ఇల్వలః సహ వాతాపిర్బ్రహ్మపుత్రైరరింద్రమ. యుద్ధం జరుగుతోంది దేవతలకి అసురులకి. పరమశివుడు జంబాసురునితోనూ, అగ్నిదేవుడు మహిషాసురునితోనూ, బ్రహ్మదేవుని తనయులైన మరీచి మొదలగు వారు వాతాపి ఇలువలతోనూ పోరు సల్పుచున్నారు. కామదేవేన దుర్మర్ష ఉత్కళో మాతృభిః సహ బృహస్పతిశ్చోషనసా నరకేణ శనైశ్చరః మరుతో నివాత కవచైః కాలేయైర్వసవో మదాః విశ్వే దేవాస్తు పౌలోమయీ రుద్రాః క్రోధవశైః సహ त एव माजावसुराः सुरेन्द्राः द्वन्द्वेन संहत्य च युध्यमानाः अन्योन्यमासाज्जनिजघ्नुरोजसा జిగీషవస్తీష్ణశరాసితోమరైః. దుర్మర్షణుని కామదేవుడు, ఉత్కళుని మాతృగణముల వారును, శుక్రాచార్యుని బృహస్పతియు, శనైశ్వరుడు నరకాసురుని ఎదుర్కొనుచున్నారు. మరుద్గణముల వారు నివాత కవచులతోనూ, వసువులు కాలేయులతోనూ, విశ్వేదేవులు పౌలోములతోనూ, రుద్రగణముల వారు కోధవచులతోనూ సంగ్రామం మొనర్చుచున్నారు. ఈ విధంగా రణరంగమున దేవతలు అసురులు ద్వంద్వయుద్ధము ద్వారాను, సామూహిక ఆక్రమణ ద్వారాను ఎదుర్కొనుచు పరస్పర విజయకాంక్షతో, వీరావేశంతో, వాడియైన బాణములతోనూ, ఖడ్గములతోనూ, తోమరములతోనూ కొట్టుకొనుచున్నారు. భుజుండిభిశ్చక్రగదర్ష్టి పష్టిశైః శక్త్యుల్ముఖైః ప్రాస పరస్పరైరపి నిస్త్రింశభల్లైః పరిహైః సముద్గరైః సభిండివాలైశ్చ శిరాంసి చిచ్చిదుః. గజాస్తురంగాః శరధాః పదహతయః సారోహవాః వివిధా విఖండితాః నికృత్తబాహూరుశిరోధరాంఘ్రయః ఛిన్నధ్వజేష్వాసతనుత్రభూషణాః తేషాం పదాఘాతరథాంగచూర్ణితాత్ ఆయోధనాదుల్బలవుత్థితస్తదా రేణుర్దిశఖం ద్యుమణిం చ ఛాదయన్యవర్తతా పరిప్లుతాత్ శిరోభిరుద్ధూతకిరీటకుండలైః సంరంభదృగ్భిः పరిదక్షదైః మహాభుజైః సాభరణైః సహాయుధైః సా ప్రాస్తుతా భూః కరభోరుభిర్బభౌ కబంధాస్తత్ర చోత్పేతుః పతితస్వశిరోక్షిభిः ఉద్యతాయుధదోర్దండైరాధావంతో భటాన్ మృధే బలిర్మహేంద్రం దశభిస్త్రిభిరైరావతం శరైః చతుర్భిశ్చతురో వాహానేకేనారోహముమార్ఛయతు సతానాపతతః శక్రస్తావద్భిः శీఘ్రవిక్రమः చిక్షేదనిశితైర్భల్లైరసంప్రాప్తాన్న తస్య కర్మోత్తమం వీక్ష్య దుర్మర్షः శక్తిమాదదే త్వాం జలం జ్వలంతీం మహోల్కాభాం హస్తస్థామచ్చినద్ధరిః.
భూషుండులు, చక్రములు, గదలు, చురకత్తులు, అడ్డకత్తులు, కత్తులు, శక్తులు, కొరవులు, ఈటలు, గండ్రగొడ్డళ్ళు, పల్లెములు, ఇనుప క్రోకళ్ళు, ముళ్ళగదలు, ఇనుప గుదియలు మొదలగు ఆయుధములతో వారు శత్రువుల యొక్క శిరములను ఖండిస్తున్నారు. ఆ యుద్ధమున గజములు, అశ్వములు, రథములు మొదలగు యుధ వాహనములు వాటి యోధులతో సహా ఖండింపబడ్డాయి. పదాది సేనలు చిన్నాభిన్నములైనవి. ఆ యోధుల భుజములు, ఊరువులు, కంఠములు, పాదములు, మెడలు తెగిపడ్డాయి. వారి ధ్వజములు, ధనుస్సులు, కవచములు, ఆభరణములు ముక్కలైపోయాయి. ఆ యోధుల పదఘట్టనలతో చరచక్రముల వేగములతో భూమి కృంగిపోయిందండి. రణరంగమున పైకి ఎగసిన ధూళులు దిక్కులను, ఆకాశమును, సూర్యుని కూడా కప్పివేశను. కొంతసేపటికి భూమి రక్తధారలతో తడిసిపోవుటతో ధూళులు అణిగిపోయాయి. రణభూమి తెగిపడిన శిరస్సులతో నిండిపోయింది. కొందరి కిరీటములు, కుండలములు ఎగురుగొట్టబడి ఉన్నాయి. కొందరి కన్నులు క్రోధమును ప్రకటిస్తున్నాయి. కొందరు దంతములతో పెదవులను కొరుకుతున్నారు. ఆభరణములతోనూ శస్త్రములతోనూ అలంకృతములైన పొడవైన భుజములు తెగిపడి ఉన్నాయి. ఎక్కువ మంది యోధుల బలిష్టములైన ఊరువులు చిన్నాభిన్నంగా పడిపోయి ఉన్నాయి. ఈ విధంగా రణభూమి ఎంతయు భయంకరంగా కనిపిస్తుంది. అందు అనేకములైన మొండెములు, తెగిపడిన శిరస్సుల కన్నులు రణరంగములు చూస్తున్నట్లున్నాయి. ఆ మొండెములు ఆయుధములను చేబూని ప్రతిపక్ష వీరుల వైపు పరిగెత్తుతున్నట్లు ఉన్నాయిట. బలిచక్రవర్తి 10 బాణములను ఇంద్రుని పైనను, 3 శరములను అతని వాహనమైన ఐరావతం మీదను, 4 ఐరావతమును రక్షించు వారి పైనను, 1 బాణమును మావటి వారి మీదకు ప్రయోగించాడు. బలిచక్రవర్తి ప్రయోగించిన శరమును తమను దెబ్బతీయక ముందే ఇంద్రుడు దరహాసంతో వాడి అయిన తన బల్యములను ప్రయోగించి వారిని ముక్కలు చేశాడు. ఇంద్రుని యొక్క ప్రశంసనీయమైన ఈ పరాక్రమమును చూచి బలిచక్రవర్తి సహింపలేక ఇంకనూ విజృంభించాడు. తరువాత అతడు శక్తియను ఆయుధమును చేబూనెను. అది గొప్ప ఉల్కవలే నిప్పులు దక్కుతున్నది. అతని చేతిలో ఉండగానే ఇంద్రుడు దానిని తెగనరికాడు. తదశూలం తతప్రాసం తతస్తోమరమృష్టయ యద్యక్షస్త్రం సమాదత్యాత్ సర్వం తద్ అచ్ఛిన్నద్విభు. అనంతరం బలిచక్రవర్తి శూలమును, ఈటెను, తోమరమును, ఖడ్గములను ఒక దాని తరువాత మరి ఒకరు దానిని క్రమంగా చేపట్టాడు. అతడు చేబూనిన 10 శస్త్రమును ఇంద్రుడు ముక్కలు ముక్కలు చేశాడు. ససర్జాధాసురీం మాయామంతర్ధానగతో సురస్తతపాతురభూక్షైలసురానీకో పరిప్రభో తతో నిపేతుస్తరవో దహ్యమానా తవాగ్నినా శిలాః సటంకశిఖరాశ్చూర్ణయంత్యో ద్విషద్బలం మహోరగాః సముత్పేతుర్దందశూకాః సవృశ్చికాః సింహవ్యాఘ్రవరాః శమర్దయంతో మహాగజాన్. ఇంద్రుని యొక్క పరాక్రమమునకు తట్టుకొనలేక బలిచక్రవర్తి అంతర్ధానం అయ్యాడు. అతడు ఒక అసురీమాయను సృష్టించాడు. వెంటనే ఆ మాయా ప్రభావమున దేవతల సైన్యముపై ఒక పర్వతము ఆవిర్భవించింది. ఆ శైలం నుండి దావాగ్నిచే మండుచున్న వృక్షములు, వాడి అయిన శిరలతో కూడిన శిఖరములు దేవతల సైన్యముపై పడుతున్నాయి. అవి దేవతలను నుగ్గు చేశాయి. అనంతరం మహాసర్పములు, త్రాచుపాములు, వృశ్చికములు, సింహములు, పెద్ద పురులు, అడవి పందులు దేవతల సైన్యములపై పడి వారి మదగజములను మర్దింపసాగను. యాతుధాన్యశ్చ దశశతశూలహస్తావివాససః ఛిందిభిందీతి వాదిన్యస్తథా రక్షో గణా ప్రభో తతో మహాఘనావ్యోమ్ని గంభీర పరుషస్వనాహంగారాన్ముచుర్వాతైరాహతాః స్తనయిత్తమః సృష్టో దైత్యేన సుమహాన్ బహ్నిశ్వసన సారథి సాంవర్తకైవాచ్యుగ్రో విబుధధ్వజినీమధాత్ తతః సముద్ర ఉద్వేలः సర్వతః ప్రత్యదృశ్యత ప్రచండవాతైరుద్ధూతతరంగావర్తభీషణः ఏవం దైత్యైర్మహామాయైర్లక్ష్యగణిద్గతిభీషణైః సృజ్యమానాసు మాయాసు విషేదు సురసైనికాః తత్ప్రతివిధిం యత్ర విధురింద్రాదయో నృపాధ్యాత ప్రాదురభూత్ తత్ర భగవాన్ విశ్వభావనః. 100 కొలది దిగంబరులైన రాక్షసులు, రాక్షస స్త్రీలు చేతులలో శూలములను ధరించి కొట్టుడు చంపుడు అనుచు అక్కడ ఆవిర్భవించారు. మరుక్షణంలో ఆకాశం నందు మేఘములు దట్టంగా కమ్ముకున్నాయి. అవి పరస్పరము రాచుకొనిచ్చే కర్ణ కఠోరమైన గర్జనలు వినిపించాయి. మెరుపులు నిప్పులను కురిపింపదొడంగెను. సుడిగాలులు అంతటను వ్యాపింపసాగెను. దైత్యరాజైన బలిచక్రవర్తి ప్రళయాగ్నిని తలపింపజేయుచున్న భీకరమైన అగ్నులను సృష్టించాడు. వాటికి గాలులు తోడు కాగా అవి దైవ సైన్యమును కాల్చివేయసాగెను. కొంత తడవునకే ప్రబలమైన తుఫాను ఆ తాకిడికి సముద్రమునందు అలలు భీకరంగా ఎగసిపడుతున్నాయి. అవి చెలియలి కట్టను దాటి దేవతల సైన్యములను నలువైపులా చుట్టుముట్టెను. ఈ విధంగా భయంకరులైన రాక్షసులు గొప్ప మాయను సృష్టించారు. దాని ప్రభావమును వారు శత్రు సైన్యములకు కనబడుకుండిరి. ఆ కారణమున దేవతలు వారిని ఎదుర్కొనుట సాధ్యము కాకపోవడచే మిగుల వగదుచుండిరి. రాజా, ఇంద్రాది దేవతలు రాక్షసుల మాయలకు ప్రతీకారము నొచ్చుటకు ఎంతగా
ఆలోచించినను వారికి ఎట్టుపాయము తోచలేదు. అప్పుడు వారు సకల ప్రాణుల జీవనదాత అయిన శ్రీహరిని స్మరించారు. వెంటనే ఆ ప్రభువు వారి ఎదుట నిలిచాడు. తతఃసుపర్ణాం సంకృతాంఘ్రిపల్లవ పిశంగవాసా నవకంజలోచన అదృశ్యతాష్టాయుధబాహురుల్లస శ్రీకౌస్తుభానర్ఘ్య కిరీటకుండల తస్మిన్ ప్రవిష్టే సురకూటకర్మజా మాయా వినేషుర్మహినా మహీయసః స్వప్నో యథా హి ప్రతిబోధ ఆగతే హరిస్మృతిః సర్వవిపద్విమోక్షణం దృష్ట్వా మృతే గరుడవాహమిభారివాహ ఆవేద్య శూలమహినోదథ కాలనేమిః తల్లీలయా గరుడమూర్ధ్నిపతద్గృహీత్వా తేనాహనన్ నృప సవాహమరించ్యధీశः మాలీసు మాల్యతి బలో యుధిపేతతుర్యతు చక్రేణ కృత్త శిరసావధమాల్యవాంస్తం ఆహత్య తిక్మగదయా హనదండచేంద్రం తావక్షిరోచ్చినదరేర్నదతోరినాజ్య. ఆ స్వామి గరుత్మంతుని భుజస్కంధములపై ఆసీనుడై ఉన్నాడు. ఆయన పాదములు చిగురుటాకుల వలె మిగుల సుకుమారములు, పీతాంబరధారి అయిన ఆ ప్రభువు యొక్క నేత్రములు అప్పుడే వికసించిన పద్మముల వలె కోమలములై ఉన్నాయి. ఆ ప్రభువు యొక్క 8 బాహువుల యందును ఆయుధములు విలసిల్లుచుండెను. కంఠమున కౌస్తుభమణి, శిరమున అమూల్యమైన కిరీటము, చెవుల యందు మణికుండలములు దగదగలాడుతున్నాయి. ఆ పరమ పురుషుని దివ్యస్వరూపమును దేవతలు గాంచిరి. ఆ పురుషోత్తముని వక్షస్థలమున లక్ష్మీదేవి అరరాల్చున్నది. మానవుడు నిద్ర నుండి మేలుకొని వెంటనే స్వప్నములో కనబడిన వస్తువులు అదృశ్యమైనట్లు పరమాత్మ ప్రత్యక్షముగా గాని అసురులు సృష్టించిన మాయలన్నీయును అదృశ్యమైపోయాయి. భగవంతుని స్మరించినంతనే ఆపదలు అన్నీ తొలగిపోవుట సహజం కదా. శ్రీ మహావిష్ణువు గరుడారూఢుడై రణరంగమును ప్రవేశించుట చూచి సింహముపై ఆసీనుడై ఉన్న కాలనేమి అను రాక్షసుడు ఒక త్రిశూలము ఆ స్వామిపై ప్రయోగించాడు. అది గరుత్మంతుని శిరస్సుపై పడకముందే శ్రీమన్నారాయణుడు దానిని అవలీలగా పట్టుకుని ఆ శూలముతోనే కాలనేమిని అతని వాహనమును పరిమార్చెను. మాలి సుమాలి అను దైత్యులు మిగుల బలశాలులు శ్రీ మహావిష్ణువు యుద్ధమున చక్రముచే వారి శిరస్సులను ఖండించాడు. అంతట వారు నిర్జీవులై నేలగూలిరి. పిదప మాల్యవంతుడు గర్జించుతూ ప్రచండమైన తన గదను గరుడునిపై ప్రయోగించాడు. ఇంతలోనే శ్రీహరి చక్రముతో వాని శిరస్సును ఖండించాడండి. ఇక్కడ చాలామంది ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. దేవతలు దానవులు కలిసి క్షీరసాగరాన్ని కష్టపడి ఎంతో శ్రమతో మథించారు కదా, మరి అమృతం వచ్చిన తరువాత దానిని సమానంగా ఇద్దరు పంచుకోవడమే న్యాయం కదా. ఇలా యుద్ధం దాకా వెళ్ళిపోయి ఆఖరికి సర్వనాశనం చేసుకుంటూ దేవతలు అసురులను మోసమే చేశారు కదా, శ్రీహరి కూడా మోసమే చేశాడు కదా అన్న ప్రశ్న వస్తుంది. చాలా సమంజసమైన ప్రశ్నే. మొదటిది ఏంటంటే, దీని ఆంతర్యం ఏమిటంటే, మీరు ఏమి చేసినా శ్రీ మహావిష్ణురాజ్ఞయ అనుకుంటూ చివరికి మీరు చేసిన ప్రతి పనిని దాని ఫలితాన్ని కూడా శ్రీ మహావిష్ణువుకే సమర్పించడం అన్నది ఇక్కడ ధర్మ సూక్ష్మం. ఎప్పుడైతే మీరు అది చేయరో మీకు మిగిలేది విషమే కానీ అమృతం కాదు. మీరు ఎంత శ్రమ పడ్డా వృధానే. రెండవది, మోహం వైపు వెళుతున్నంతసేపు మనిషి మృత్యువు వైపు ప్రయాణిస్తాడు. ఆత్మ సాక్షాత్కారం వైపు ప్రయాణం చేస్తున్నంతసేపు మనిషి అమృతతత్వం వైపు వెళతాడన్నది ఇక్కడ తాత్వికపరమైన రహస్యం. అందుచేత మోహిని స్వరూపంలో ఆయన వచ్చాడు. ఆవిడ వెంట పడ్డారు వీళ్ళంతా అసురులు. అంటే మోహం వైపు మీ కృషి ఎటు ఉన్నది అన్నది నిరూపించాడు స్వామి. అసురుల కృషి అంతా దేని వైపు ఉన్నది? మోహం వైపే ఉన్నది, కానీ నిజమైన అమృతతత్వం వైపు లేదు అన్నది అక్కడ స్పష్టంగా చెప్పి
ఆ తరువాత అమృతం కేవలం దేవతలకే దక్కేటట్టు చేశాడు. కారణం ఏమిటంటే వాడు చేసిన పనిని యావత్తు శ్రీమన్నారాయణుని సంకల్పం ద్వారా అని చెప్పుకుంటూ చేశారు. ఆ ఫలితాన్ని కూడా స్వామివారికి అర్పించారు వాడు. మూడవది, మనస్సు, బుద్ధి, ఆత్మ అనే ఈ గ్రేడ్స్లో చాలా చాంచల్యరహితంగా, దృఢంగా దేనిని ఆధారం చేసుకుని మీరు తపస్సు ఆచరించి ఆత్మవైపు ప్రయాణం చేయాలి అన్నది కూర్మావతారంలో పైన షెల్ అన్నది అంత స్థిరంగా ఉంటుంది, లోపల అంత మృదువుగా ఉంటుంది. అంటే సూక్ష్మం వైపు వెళుతూ అంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న ఆత్మ వైపు మీ సాధన, మీ మనస్సు అలా ప్రయాణించాలి, అది తపస్సు అవుతుంది అని చెప్పేందుకు ఆధారం అంత గట్టిగా ఉండాలి. ఎంత మోహం ఉన్నా మీకు నిగ్రహం అంత గట్టిగా ఉండాలి అని చెప్పే ఒక తత్వం ఇక్కడ కనిపిస్తుంది. అంచేది ఏమిటి అంటే, మోహం అన్నది ఎంత దారుణమైనదో ఇక్కడ స్పష్టమైంది. అంచేత ఏదైనా పెంచుకుంటూ పోవాలి అంటే ఆస్తుల్ని పెంచుకున్న ప్రతిదీ పంచాయతీకే వెళుతుంది. దేవతలలాగా పంచుకున్నదంతా పంచామృతం అవుతుంది అన్నది దీంట్లో ఉన్న తత్వ రహస్యం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే దశమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజః, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.